హాయ్ గాయ్స్. సో ఫైనలీ మనకైతే ఎయిర్పోర్ట్ తీసేయాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు నేను అఫీషియల్గా లైసెన్స్ డ్రైవర్ అనమాట. ఇంకా ఇది మనకి అవసరం లేదు. తీకేద్దాం. సో ఈ లైసెన్స్ జర్నీ ఎలా ఉంది, ఆ ప్రాసెస్ ఏంటి, అక్కడ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చెప్తాను. సో గైస్, నా డ్రైవింగ్ లైసెన్స్ గురించి చెప్పాలంటే నేను ఎలా తీసుకున్నానంటే, సో డ్రైవింగ్ స్కూల్ ద్వారానైతే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాను అనమాట. సో మనం ఇండివిజువల్ కూడా చేసుకోవచ్చు, కానీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా అయితే మనకి ఎల్ఎల్ఆర్ అనేది అక్కడే మనకి ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎగ్జామ్ మనం రాయాలి, వాళ్ళు మనకి గైడ్ చేస్తారు, అక్కడ మనం తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అదంతా కూడా మనకి డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు సపోర్ట్ చేస్తారనమాట. అంతేకాకుండా ట్రాక్‌లో కూడా మనకి కార్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో నాకైతే ₹3,500 వరకైతే ఛార్జ్ చేశారనమాట లైసెన్స్‌కి, ఓన్లీ ఫర్ కార్‌కి. అండ్ ఇంకా మనకి రిజిస్ట్రేషన్ ఎల్ఎల్ఆర్ వచ్చేసిన తర్వాత ఒక ఒక ఫ 2 వీక్స్ తర్వాత 15 డేస్ ఆర్ 16 డేస్ ఐ గెస్. తర్వాత మనం డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకునేదానికి ఎలిజిబుల్ అనమాట. సో వన్స్ ఎలిజిబుల్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకోవచ్చు డ్రైవింగ్ స్కూల్ ద్వారా. వాళ్ళు మనకి డేటు, ప్లేస్ అన్నీ చెప్తారు. సో మనం ఆర్‌టీఓ ఆఫీస్‌కి వెళ్ళినట్లయితే వాళ్ళే మనకి ఫార్మ్స్ అన్నీ రెడీ చేసి, సో అక్కడికి వెళ్ళినట్టయితే రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే డ్రైవింగ్ టెస్ట్‌కెళ్ళాలనమాట. డ్రైవింగ్ టెస్ట్‌కెళ్ళే ముందర మనమైతే ఒక ఆఫీసర్ ఉంటారు. అతను మన నేమ్ అడుగుతారు. అండ్ మన ఐసైట్ చెక్ చేయడానికి ఒక నంబర్ చెప్పమంటారు రాండమ్‌గా. అక్కడ చూపిచ్చి, సో అది చెప్పేసిన తర్వాత కార్‌లో అయితే మనం వెళ్ళాలి. సో మనతో పాటైతే మన ఇన్‌స్ట్రక్టర్ ఖచ్చితంగా ఉంటారు. సో మన డ్రైవింగ్ స్కూల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన పక్కనే ఉంటారనమాట. సో మనకి గైడ్ చేస్తూ ఉంటారనమాట, ఎలా వెళ్ళాలో ఏంటో అని. సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ ఈ డ్రైవింగ్ టెస్ట్‌లో ఏమేమి చేయాలంటే, ఫస్ట్ హిల్ టాప్ చేయాలి. సో అంటే కొండ ఎక్కేటనమాట, స్లోప్‌గా ఉంటుంది. ఈ స్లోప్‌లో మనం కార్ అనేది డ్రైవ్ చేయాలనమాట. ఓకేనా? సో డ్రైవ్ చేసిన తర్వాత హిల్‌లో కరెక్ట్‌గా స్టాప్ చేస్తున్నామా లేదా చెక్ చేస్తారు సెన్సార్స్ ద్వారా. అవి చెక్ చేస్తారు. సో ఫస్ట్ హిల్ హిల్ ఎక్కేసిన తర్వాత నెక్స్ట్ 8 ఎయాలనమాట. సో కార్‌తో మనం 8 అయితే వేయాలి. సో 8 వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనకి పారలెల్ పార్కింగ్ ఉంటుంది. సైడ్ పార్కింగ్ ఉంటుందనమాట, పారలెల్ పార్కింగ్. సో పారలెల్ పార్కింగ్ కూడా మనం అయితే చేయాలి కరెక్ట్‌గా. ఇది చేసిన తర్వాత స్ట్రెయిట్ పార్కింగ్ ఉంటుంది. స్ట్రెయిట్ పార్కింగ్ అయిన తర్వాత ఇక డైరెక్ట్‌గా రివర్స్‌కొచ్చేసి మనమైతే స్టార్టింగ్ పాయింట్ దగ్గరకైతే వచ్చేసేయొచ్చు. సో ఇక్కడ మనం ఇలా ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా చేసినట్లయితే మనకైతే లైసెన్స్ అనేది ఇష్యూ అవుతుంది. సో డ్రైవింగ్ స్కూల్ వాళ్ళైతే కొంచెం మనకి గైడ్ చేస్తూ ఉంటారు. సో సెన్సార్స్ దగ్గరగా వెళ్ళడం గానీ, సో ఎలా చేస్తే కరెక్ట్‌గా చేయొచ్చు అనేది వాళ్ళు కొంచెం గైడ్ చేస్తారు కాబట్టి మనకి లైసెన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. మనం ఫస్ట్ టైమ్ ఓన్‌గా ఎళ్ళినట్లయితే మనకి ఆ సెన్సార్స్ ఎక్కడున్నాయి అదంతా కరెక్ట్‌గా తెలీదు. మనం ఎంత డ్రైవ్ చేసినా కూడా మనకు ఆ సెన్సార్స్ ఎక్కడున్నాయి, సో కరెక్ట్‌గా ఎళ్ళే వే మనకి తెలీదనమాట. సో అందువల్ల డ్రైవింగ్ స్కూల్ నేను బెస్ట్ అంటాను. సో మీకు డ్రైవింగ్ మీద కాన్ఫిడెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇండివిడ్యువల్‌గా కూడా ట్రై చేయొచ్చు. దాంట్లో తప్పేం లేదు. ఓకేనా? సో అలా మీకు వన్స్ టెస్ట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 డేస్‌లో మనకి నోటిఫికేషన్ వస్తుంది. మెసేజ్ వస్తుంది. మీ డ్రైవింగ్ లైసెన్స్ సక్సెస్‌ఫుల్‌గా ఇష్యూ చేశామని. సో వర్చువల్‌గా మనమైతే కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ ఫిజికల్ కాపీ అనేది ఒక 12-15 వర్కింగ్ డేస్‌లో వస్తుందని చెప్పారు. ఓకేనా? సో ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు డీటెయిల్స్‌గా ఆన్సర్ చెప్తాననమాట. సో ఈ వీడియో ఎవరి కోసం అంటే, కొత్తగా ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ కోసం టెస్ట్ డ్రైవ్ ఇవ్వాలనుకుంటారో, డ్రైవింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్.